ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడీ దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదొర అనుచరులంబే. పల్లపదొర అనుచరులా? జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి, జై పల్లపదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్పేదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లపదొరను చూడాలి. మమ్మల్ని పల్లపదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా, చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య, నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్య. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్య. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్య. అలాగే తమ్ముడు. తమ్ముడు, దాన్ని నేను వదలను రా. దాన్ని నేను వదలను. అదేంటి
అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళిలా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి వా. అన్నా, ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఆ? ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పద పద. ఎక్కడికి? పద. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విద్య, బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబా చెప్పు బాబా. ఊరుకోచే, బాబు దొరుకుతాడు. ఊరుకోచే. అక్క బాధపడక, అక్క బాబు దొరుకుతాడక్క. బాబు కావాలి, బాబు దొరుకుతాడు. బాబు దొరుకుతాడు జయ. విజయ వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో అన్నా, వీడెవడో సిఐడి అంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడురా నువ్వు? సార్, నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావులేదా? అవ్వో! సార్, నాకేం తెలియదు సార్. అన్నా, వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడిలానే ఉన్నాడన్నా. అయ్యో, నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఏయ్, ఇదని సేపా? నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. తెలియదండి. అండి పద. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. పిచ్చయ్య, ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా? ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే బాబోయ్! ఒరే పిచ్చయ్య, ఇల్లేం తప్పించుకుంటున్నావ్? ఆగరే! ఒరే పిచ్చయ్య, పిచ్చయ్య! ఒరే పిచ్చయ్య, ఇంతకాలం నా కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? ఒరే ఆగు! ఒరే కాపాడు! ఒరే పిచ్చయ్య! అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! ఇల్లేం తప్పించుకుంటున్నావ్? ఒరే పిచ్చయ్య, నన్ను కాపాడు బాబు! పిచ్చయ్య! ఒరే! అయ్యో బాబోయ్! అబ్బో! వచ్చిందా? బాబు
అమ్మో అమ్మో అయ్యో అమ్మో 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 అయ్యో అమ్మా ఓ అబ్బోయ్ అబ్బో అవ్వా జాగ్రత్త. విజయ ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. విజయ ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా, దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి నన్ను వదిలేస్తారా సార్? రేయ్ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ నన్ను కొట్టద్దు, నేను దొంగను కాదండి. దొంగను కాదు. మరి అయితే ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? తెలీదు. కొట్టద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. సిఐడి ఏంట్రా మీ అమ్మ కడుపులో బాడా? చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు నీ పని చెప్తాం. పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో